హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు పైన టైటిల్ అయితే కనబడింది కదా, క్యాబేజీ పకోడీ అయితే చేస్తాను నేను. ఎలా చేస్తాను ఏంటి అని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను ముందుగా ఒక క్యాబేజీని హాఫ్ ముక్కనైతే తీసుకున్నా అండి. మొత్తం తీసుకోవట్లేదు నేను. కావాలనుకున్న వాళ్ళు మొత్తం తీసుకోండి. నాకైతే హాఫ్ ముక్క సరిపోతుంది. అందుకనే ఇలా ఒక హాఫ్ ముక్క అయితే తీసుకొని పై లేయర్ అయితే రిమూవ్ చేసేసాను నేను. తర్వాత మనము ఇక్కడ మధ్యలో ఒక ఇలా వస్తుందండి, గట్టిగా ఉంటుంది ఇది. దీన్ని ఏం చేయాలి అంటే తీసేయాలి. ఇది మాత్రం పకోడీకి అస్సలు పనికిరాదండి. ఎందుకంటే అది పకోడీలో వేయడం వల్ల మెత్తగా వస్తుంది, తినేటప్పుడు కసుకసుకమని సౌండ్ కూడా వస్తుంది. అందుకని అది అంతే టేస్ట్ కూడా బాగోదు. అందుకని అయితే నేనైతే వేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చులేండి. నేనైతే ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటున్నా అండి. ఇంకా కొంచెం మందంగా కావాలనుకునేవారు ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ క్వాంటిటీలోనే కావాలని కట్ చేస్తున్నా. క్యాబేజీ పకోడీ అయితే నేను మామూలుగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తారు కదండి, అప్పుడు బాగుంటుంది, అక్కడ తింటాను. ఇంట్లో అయితే ఎప్పుడు నేనేం ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. మరి నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నా. కొంచెం పొడుగ్గా చేసుకుంటేనే బాగుంటుందేమో అనుకున్నా అండి. నేనైతే ఫస్ట్ టైం కదా, తెలియక కొంచెం పీసెస్ తక్కువ చేసుకున్నానేమో అనిపించింది నాకు. ఇంకెవరైనా ట్రై చేసే వాళ్ళు అయితే కొంచెం పొడుగ్గా చేసుకోవడమే బాగుంటుంది అనుకుంటా. మొత్తానికైతే ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నా అండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో ఈ క్యాబేజీ ముక్కలన్నీ వేసేసిన అండి. ఇలా అన్నీ మొత్తం ఒక హాఫ్ ముక్క క్యాబేజీ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకుంటే ఇంత వచ్చింది నాకైతే. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు ఒక కాయ మొత్తం తీసేసుకోవచ్చు. మాకు తక్కువ కావాలనుకున్నాను కాబట్టి నేను హాఫ్ ముక్కతోటి అయితే చేస్తున్నా. ఇలా తరిగి ఇందులో పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు ఇందులో వేసేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక పసుపుతో పాటు కొంచెం ఉప్పు, ఎక్కువ కాదండి, కొంచెమే వేసుకోవాలి. వేసి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలపాలి బాగా. ఇలా వేసి పెట్టుకున్నాక మొత్తము మనము స్పూన్తో కాకుండా చేయితోటే కలిపేసేయాలండి. చేయితోటే కలిపేసి ఇప్పుడు ఏం గట్టిగా ప్రెస్ చేయనవసరం లేదు. జస్ట్ ఇలా మొత్తం కలుపుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వస్తుంది. ఇంకా మనం ఇదంతా కలిపి ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఇంకా ఎక్కువగా వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో అయితే ఎలా వస్తుంది ఏంటనేది అయితే చూపిస్తాను. మరీ ఎక్కువగా ఏం ప్రెస్ చేయలేదండి, కొంచెం పైనే చేసి పెట్టేశాను. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఇలా మొత్తం వాటర్ అయితే వస్తుంది. దీన్ని ఇంకా కాస్త ప్రెస్ చేసామనుకోండి ఇంకా ఎక్కువగా వాటర్ వస్తుంది. ఎంత వీలైనంత వరకు ఆ వాటర్ని అంతా తీసేయాలండి మనమైతే. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ
క్యాబేజీని వాటర్ వస్తుంది చూడండి ఇక్కడ. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో కదా. ఈ వాటర్ని అంతా తీసేయాలి. మనం ఎక్కడ యూజ్ చేయడానికి అయితే ఏం లేదండి. ఈ వాటర్ అయితే యూజ్ ఏం లేదు మనకి, దాన్ని తీసేయాల్సిందే. ఇంకా మీకు ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేయండి, ఇంకా వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా ప్రెస్ చేసుకోవడం మంచిది. ఎందుకు అంటే స్నాక్స్ అనేది కరకరలాడుతూ రావాలి అంటే ఎక్కువ వాటర్ని తీసేయాలి. ఇందులో అసలు వాటర్ ఉంచకుండా తీసేయాలన్నట్టు. చూడండి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎంత వాటర్ వచ్చేసిందో. ఇలా తీసిందంతా ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా మనం చూడండి ఎంత వాటర్ వచ్చిందో కదా. ఈ వాటర్తో అయితే మనకి ఎలాంటి యూజ్ లేదండి. ఈ వాటర్ని అయితే తీసేసుకోవచ్చు మనం. చూడండి ఎంత వాటర్ వచ్చిందో కదా. ఇదైతే మనకి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి దాన్ని తీసేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఏదైతే ప్రెస్ చేసి పక్కకు పెట్టుకున్నామో క్యాబేజీ తురుము, ఆ తురుముని అయితే మళ్ళీ అదే గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. ఇలా గిన్నెలో వేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలనేది చూపిస్తాను. పకోడీకి మెయిన్ కావాల్సింది ఏంటండి, శనగపిండే కదా. శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అదైతే ఇప్పుడు నేను వేస్తాను. ముందుగా అయితే ఉప్పు వేసుకుంటున్నా అండి. మనం ఇందాక అది ప్రెస్ చేయడానికి వేసిన ఉప్పు కాదు, బియ్యం పిండి వేస్తున్నాను నేను. బియ్యం పిండి వేసి మనకు కరివేపాకు, నార్మల్ పకోడీ ఎలా చేస్తామో అలా చేస్తాం అంతే. ఇంకా ఇందులో పెద్ద డిఫరెంట్ ఏం లేదండి. పచ్చిమిర్చి, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక మనము వాటర్ తీయడం కోసం జస్ట్ కొంచెం ఉప్పుని యాడ్ చేసినాం కదా. ఇప్పుడు మాత్రం రుచి కోసం అయితే ఇందులో ఉప్పు అయితే యాడ్ చేస్తున్నా. అందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అండి. కొంచెం ఓమా, కొద్దిగా జీలకర్ర అయితే వేసిన నేను ఇందులో. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఓమా కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అండి. ఇందులో ప్రాబ్లం ఏం లేదు. ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు, తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కారం అయితే వేస్తున్నా నేను, మరీ ఎక్కువ కాదండి, లైట్గా. ఇంకా మనము ఇప్పుడు శనగపిండి ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది ఏమీ లేదు, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నా నేనైతే. మనం పిండిని కలుపుతూ పిండి వేసుకోవడమే అండి. ఇంకా నేనైతే అలాగే చేశాను, క్వాంటిటీ ప్రకారంగా అయితే ఏం చేయట్లేదు నేను ఇక్కడ. అందులో వాటర్ని బట్టే నేను పిండి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా. నేను అందుకనే హాఫ్ క్యాబేజీనే తీసుకున్నా అండి, ఎందుకంటే ఎక్కువగా ఉందనుకోండి మళ్ళీ ఎక్కువ పిండి అవసరం వస్తుంది. అందుకని నేను తక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకున్నా కాబట్టి తక్కువ క్యాబేజ్ తోటి తక్కువ పిండితో పకోడీ అయితే చేద్దామనేసి చేస్తున్నా అండి. ఇలా మనం అంతా కలుపుతూ ఉంటే తడి లేకుండా పొడి పొడిలాడాలండి, అప్పుడే పకోడీ బాగా వస్తుంది. తడి ఉంటే ముద్దలాగా పడుతుంది కదా, ఆ తడి లేకుండా చాలా వరకు పొడిగా వచ్చేలాగా చూసుకోండి, ఎందుకంటే అప్పుడే స్నాక్స్ కరకరలాడుతూ వస్తాయి కదా. నాకైతే ఇక్కడ కొంచెం మరీ తడి లేదు, మరీ పొడిగా అన్నట్లేదండి, పర్ఫెక్ట్గానే ఉంది. చూద్దాం మరి ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే చూద్దాం మరి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే కదండి ఇది ట్రై చేయడము, అందుకనే
ఇంకా కొంచెం శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నా, ఎందుకంటే మరీ తడి ఎక్కువగా ఉంది అని అనిపించింది కాబట్టి నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కలుపుతూ యాడ్ చేసుకోండి ఎవరైనా పిండిని, ఒకేసారి పోసేసుకోకండి, అలా పోస్తే అర్థం కాదు. ఇప్పుడైతే నేను ఇట్లా ఉండేలాగా కలిపి పెట్టుకున్నా. చూద్దాం, ఇప్పుడు అయితే ఆయిల్ వేడెక్కింది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మనం సేమ్ ఉల్లిపాయ పకోడీ ఎలా వేస్తామో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. ఇందులో పెద్ద ఏమీ లేదండి ఇందులో రహస్యం అయితే. కాకపోతే హోటల్ వాళ్ళు ఏంటంటే ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు, మనం ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయట్లేము. కాబట్టి చూడడానికి అంతలా కాకపోయినా తినడానికైతే టేస్ట్ అయితే బాగానే ఉంటుందిలేండి. ఇవి ఇలా వేసిన వెంటనే కలపకుండా ఉండాలండి, వెంటనే కలపొద్దు. కలపడం వల్ల అవి విడిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మెల్లగా, మరీ థిక్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచొద్దండి. థిక్ బ్రౌన్ వచ్చేలాగా ఉంచితే ఇంకా నల్లగా అయిపోయినట్టు అనిపిస్తుంది బయట. అందుకనే నేనైతే లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి కొన్ని కాలుతూనే ఉన్నాయి కదా. నేనేం చేశానంటే కొంచెం బ్రౌన్ అయినవి తీసేసానండి నేనైతే, ఎందుకంటే అవి ముందుగా వేసినాయి కదా, తొందరగా తయారైపోయాయి, కలర్ వచ్చింది కాబట్టి నేను అవి అయితే తీసేస్తున్నాను. మిగతా అయితే అటు ఇటుగా కొంచెం కదిపా. ఇప్పుడైతే ఇవి బ్రౌన్ అయిన అన్నీ అయితే తీసేస్తున్నాను అండి నేనైతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం పిండి మిగిలింది కదా, ఆ పిండిని కూడా నేనైతే వేసేస్తున్నాను. ఇలా సెకండ్ టైం వేసి, ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం మంచిగా వచ్చినాయండి పకోడీ. ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం విడిపోయినట్టుగా అనిపించింది నాకైతే, కొంచెం తడి ఉంటే బాగుండేమో అనిపించింది. కానీ నో ప్రాబ్లం, సెకండ్ టైం కల్లా అది సెట్ అయిపోయింది పిండి అంతా. ఇప్పుడైతే పర్ఫెక్ట్గానే వస్తున్నాయండి. ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. మొత్తానికైతే ఇలా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఓకే, నాట్ బ్యాడ్ అండి, బాగానే పర్వాలేదు. ఓ సూపర్ అనను, కాకపోతే మంచిగానే అయితే వచ్చినాయి. ఇందులో కొంచెం మైదా యాడ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనుకుంటా అండి, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ. కాకపోతే నేనైతే అట్లాంటివి ఏమి యాడ్ చేయలేదు. కానీ చూడడానికి బాగున్నాయి. మనం ఉల్లి పకోడీ ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్గా అనిపిస్తుంది. స్మెల్ అయితే, టేస్ట్ సంగతి ఏమో కానీ. మొత్తానికైతే నా క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, నేనైతే ఇలా పెట్టాను, ఒక అరటి ఆకులో పెట్టేసి. చూడ్డానికైతే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో మరి, టేస్ట్ అయితే చూస్తాను.